హరే కృష్ణ, అందరికి స్వాగతం. ఇవాళ సింధుజ మాతాజీ ద్వారా మనం ఒక స్పెషల్ క్లాస్ శమంతక మణితో సంబంధించినటువంటి భాగవతంలో ఉండే అద్భుతమైన లీల గురించి మనం వినబోతున్నాము. సో సింధుజ మాతాజీ బేసిక్ గా ఐ థింక్ వరంగల్ నుంచి ఇంకా ఎస్. లో వారు కంప్లీట్ చేశారు ఎడ్యుకేషన్ అంతా కూడా. వెరీ హైలీ క్వాలిఫైడ్ మరియు చాలా అద్భుతంగా టెంపుల్లో రెగ్యులర్ గా వస్తుంటారు, డైలీ వస్తుంటారు. ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్లో అక్కడ సేవ చేస్తారు. ఇంకా అనేక ప్రీచింగ్ సర్వీసెస్ లో కూడా పాల్గొంటారు. సో ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మాతాజీ ద్వారా మనం క్లాస్ విందాము. ఇంకా లాస్ట్ లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు అడగొచ్చు. ఇస్కాన్ తో కూడా చాలా సంవత్సరాల నుంచి కనెక్టెడ్ గా ఉన్నారు. ఇంకా మంచి ప్రాక్టీసింగ్ డివోటీ. సో ఓవర్ టు యూ సింధుజా మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ అందరికి దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈరోజు ఇన్వైట్ చేసినందుకు. ఎస్. సో శ్రీనివాస్ అతిప్రియ ప్రభు యొక్క స్టూడెంట్ ని నేను. యాక్చువల్ గా గీత ఫౌండేషన్ టీచర్ శ్రీనివాస్ అతిప్రియ ప్రభు నాకు. సో ప్రభుజీ ఒక 3 days బ్యాక్ కాల్ చేసి అడగడం జరిగింది అనమాట. సో మాతాజీ మీరు ఒక పాస్ట్ టైం చెప్తారా లార్డ్ ది అని. సో ఐ కెనాట్ సే నో నో అని చెప్పకూడదు. సో ఎస్ అని చెప్పాను. బట్ రియల్లీ స్పీకింగ్ నాకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ లేదు లార్డ్ యొక్క పాస్ట్ టైం గురించి మీకు చెప్పడం. సో బట్ ఎస్, ఫస్ట్ ఐ విల్ డూ ది ప్రేయర్స్ చేసి దెన్ మనం పాస్ట్ టైం లోకి వెళ్దాం. ఎస్, థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సహజాతా సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదిశతారిణి. మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాయ విషయ నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గైతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. సో నేను చెప్పబోయే స్టోరీ పేరు ఏంటి అంటే శమంతకమణి గురించి చెప్తున్నాను. శమంతకోపాఖ్యానం. సో ఇది స్టోరీ 10th క్యాంటోలో 56 and 57 చాప్టర్స్ లో ఉంటుందన్నమాట. స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుల వారికి చెప్తారనమాట. అంటే ఎలా మ్యారేజెస్ ఆఫ్ లార్డ్ జరిగాయి, లార్డ్ యొక్క పెళ్లిళ్ళు ఎలా జరిగాయి. సో లార్డ్ కి మొత్తం 16,108 వైఫ్స్ కదా. సో ఇవన్నీ ఎలా జరిగాయి అనే ప్రాసెస్ వివరిస్తున్నారనమాట. సో మనం ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి రుక్మిణి దేవితో అయిపోతుంది అనమాట. రుక్మిణిని కిడ్నాప్ చేసేసి హాయిగా పెళ్లి చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీ గెట్స్ మ్యారీడ్ టు ఎవరు, జాంబవతి అండ్ సత్యభామ. సో ఈ జాంబవతి అండ్ సత్యభామ ఈ యొక్క శమంతకమణి ఈ స్టోరీలో పెళ్లి జరుగుతుంది అనమాట. సో ఒకసారి సుఖదేవ గోస్వామి చెప్తారనమాట పరీక్షిత్ మహారాజ్ కి, సత్రజిత్ పెద్ద అపరాధం చేశారు లార్డ్ పట్ల. అండ్ అందుకని
ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏం చేశారు అంటే తన యొక్క కూతురు అయిన సత్యభామని ఇచ్చారు, శమంతకమణిని కూడా ఇచ్చారు అని చెప్తారు. సో పరీక్షకి చాలా డౌట్ వస్తుంది, ఎందుకు అఫెండ్ చేశారు, ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అండ్ శమంతకమణి ఎక్కడిది అని ఇవన్నీ ప్రశ్నలు అడుగుతారనమాట. సో సుఖదేవ గోస్వామి చాలా బాగా స్టోరీని చాలా బాగా తీసుకెళ్తారు. స్టోరీ తెలుసా చాలా మలుపులు తిరుగుతుంది అనమాట. అంటే లైక్ ఒకే లైన్ లో ఉండదు, చాలా మలుపులు తిరుగుతుంది. సో మీరందరు కూడా శ్రద్ధగా వినండి. ఒక్క చోట కాన్సన్ట్రేషన్ పోయినా, ఎక్కడ డీవియేట్ అయినా మీకు స్టోరీ అర్థం కాదనమాట. సో అలాంటి స్టోరీ. అండ్ లార్డ్ యొక్క ఏ స్టోరీస్ విన్నా కూడా మనకి దాని వల్ల వచ్చే ఒక ఫలశ్రుతి ఉంటుందన్నమాట. అంటే బెనిఫిట్, ఆ యొక్క లీల వినడం వల్ల మనకు జరిగే ఒక బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క శమంతక మణి గురించి వినడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మనకి అపకీర్తి జరుగుతుంది కదా, సో దాని నుంచి బయటపడతాం అనమాట. అండ్ ఎవరైతే సిన్ఫుల్ అంటే చెడు కార్యాలు చేశారో వాటి నుంచి రియాక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ పీస్ఫుల్ గా ఉంటాం, శాంతంగా ఉంటాం. అంటే ఈ యొక్క కథ వినడం ద్వారా మనకి కలిగే ఏమంటారు బెనిఫిట్స్ అన్నమాట ఇవన్నీ. సో ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరందరు బాగా వింటారు అని. ఎస్. సో సుఖదేవ గోస్వామి స్టార్ట్ చేస్తారు ఏమని అంటే, ఒకరోజు సత్యజిత్ అనే వ్యక్తి ఆ తన సూర్య ఉపాసకులు అనమాట. అంటే సన్ గాడ్ సూర్య భగవానుడికి చాలా బాగా ప్రే చేస్తారనమాట, డెమిగాడ్ వర్షిప్పర్. సో తను మంచిగా ప్రే చేస్తున్నారు, మంచిగా సాధన చేస్తున్నారు కాబట్టి సూర్య భగవానుడు ఏమిస్తారంటే తనకి ఒక శమంతకమణిని ఇస్తారనమాట. సో ఈ శమంతకమణి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా శుభకరం, అంతా మంగళదాయకంగా ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉన్న వారికి ఏంటిది యుద్ధాలు జరగవు. అండ్ వాళ్ళు బాడీలో స్ట్రెంత్ అంటే లైక్ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా ఆ ఉన్నతంగా ఉంటారన్నమాట. అండ్ శమంతకమణి ఏం చేస్తుందంటే ఆ ఒక్క రోజుకి 80 కేజీల బంగారాన్ని పెడుతుంది. చూడండి, 80 కేజీల బంగారం ఒక్క రోజులో. సో అది సంవత్సరానికి ఎంత పెడుతుంది, 80 ఇంటూ 365. సో అన్ని కేజీల బంగారం పెడుతుంది అనమాట. సో ఈ యొక్క శమంతకమణి సత్యజిత్ కి వచ్చింది కదా, తను ఏం చేస్తారంటే ఒక రోజు వేసుకొని ద్వారకాలో వెళ్తారనమాట, అంటే తన ఇంటికి. సో తన ఇంటికి వెళ్తున్నప్పుడు కృష్ణుడి యొక్క దగ్గర వాళ్ళు ఉంటారు కదా, కృష్ణుడి యొక్క క్లోజ్ అసోసియేట్స్. సో వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు చూసి ఏమనుకుంటారు, ఈ రోజు మన ద్వారకకి ఎవరు వచ్చారు, సూర్య భగవానుడే వచ్చారు అని అనుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క శమంతకమని అంత ఏమంటారు, అంత షైనింగ్ గా ఉంటుంది, అంత ఎఫ్లిజెంట్ గా ఉంటుంది. సో దాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈ రోజు సూర్య భగవానుడే వస్తున్నారని. సో వీళ్ళందరూ వెళ్ళి కృష్ణకి చెప్తారనమాట, కృష్ణ మీకు తెలుసా ఈ రోజు ఎవరు వస్తున్నారు, సూర్య భగవానుడు వస్తున్నారు మిమ్మల్ని చూడడానికి అని చెప్తారు. సో అప్పుడు కృష్ణకి తెలుసు అన్నమాట, అది సూర్య భగవానుడు కాదు, సత్యజిత్ ఆ శమంతకమణిని మెడలో వేసుకొని వస్తున్నారు, సూర్య భగవానుడు కాదు అని తెలుసు. సో కృష్ణ నవ్వుతారు అనమాట, నవ్వి చెప్తారు ఆ ఆ అది సత్యజిత్ అని నాకు తెలుసు అని చెప్పి అంటారనమాట. సో మనం కూడా ఈ మెటీరియల్ వరల్డ్ లో ఏమంటారు, ఈ భౌతిక ప్రపంచంలో ఎక్స్టర్నల్ గా ఏది చూసి కూడా మనం డిసైడ్ చేయకూడదు అనమాట. ఫస్ట్ మ్యాటర్ తెలిసిన తర్వాతనే దానికి మనం ఒక ఇవ్వచ్చు అనమాట, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అంతవరకు మనం ఇవ్వలేకపోతాం. సో ఈ మెటీరియల్ వరల్డ్ అలాంటిది, బయటికి అంతా ఆకర్షణీయంగా ఉంటుంది, లోపల ఏమీ ఉండదు అనమాట. సో సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇది, మెటీరియల్ వరల్డ్ అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సత్యజిత్ ఆ మనీని తన ఇంటికి తీసుకెళ్తారు. తన ఇంటికి తీసుకెళ్లి పూజా గదిలో పెట్టి బాగా ప్రేయర్ చేస్తారు, వర్షిప్స్ ఆయన ఎప్పుడు అదే చేస్తారనమాట. ఒక రోజు ఏం జరుగుతుందంటే కృష్ణ ఈ సత్యజిత్ ని కలుస్తారనమాట. కలిసి చెప్తారు, అదేంటిది సత్యజిత్, మీ దగ్గర శమంతకమణి ఉంది కదా, అది మీ దగ్గర పెట్టుకోకుండా మీరు రాజు అయిన ఉగ్రసేన మహారాజుకి ఇవ్వండి. సో ఎందుకు అంటే ఇప్పుడు తన దగ్గర పెట్టుకుంటే తన ఒక్కరికే ఉపయోగం, రాజుగారికి ఇస్తే అందరి కోసం ఖర్చు పెడతారు, అందరు బాగుంటారు అని కృష్ణుడి యొక్క ఉద్దేశం అన్నమాట. కానీ సత్యజిత్ ఏమనుకుంటారు తెలుసా, లార్డ్ కి నా పట్ల అంటే కృష్ణుడికి నా పట్ల జలస్ ఉంది, అసూయ ఉంది, అందుకని ఆ ఇచ్చేయండి రాజుకి అని చెప్తున్నారు. అండ్ ఇంకొక తప్పు ఏం చేశారంటే కృష్ణుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటించలేదు. ఒకటేమో నా పట్ల జలస్ ఉంది అందుకనే ఇవ్వమంటున్నారు అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటిదంటే కృష్ణుడు చెప్పిన ఆదేశం ఫాలో చేయలేదన్నమాట. సో కృష్ణ తన ఇన్స్ట్రక్షన్స్ భగవద్గీతలో చాలా ఇచ్చారు. సో కృష్ణ ఇచ్చిన ఏ ఇన్స్ట్రక్షన్ కూడా
ఇట్ ఇస్ ఆల్వేస్ ట్రూ. ఎప్పుడు నిజమే అన్నమాట. ఎప్పుడు అది ట్రూ అవుతుంది. అంటే లైక్ పాస్ట్ లో ట్రూ, ప్రజెంట్ లో ట్రూ అండ్ ఫ్యూచర్ లో కూడా ట్రూ అన్నమాట. అది ఎప్పుడు నిలుస్తుంది అనమాట. సో కృష్ణ చెప్పిన మాటలు తను వినలేదు. సో వినకపోవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో మనం ముందు ముందు చూస్తాం. సో ఒక రోజు ఏం జరుగుతుందంటే, సత్రజిత్ వాళ్ళ తమ్ముడైన ప్రసేనజిత్‌కి ఇస్తారనమాట ఈ సమంతకమణిని. సో ప్రసేన్ ఏం చేస్తారు, మెడలో వేసుకుంటారు. మెడలో వేసుకొని మా యొక్క ఫ్యామిలీ యొక్క వైభవాన్ని చూడండి అని చెప్పుకుంటూ తను ఒక అడవికెళ్తారనమాట హంటింగ్. దేని మీద అంటే ఒక హార్స్ మీద అడవికి, ఒక గుర్రం మీద అడవికి వెళ్తారు హంటింగ్ చేయడానికి. సో ఒక సింహం చూస్తుందనమాట. సింహం చూసి ఏం చేస్తుంది, ఇదేదో షైనింగ్ గా ఉంది, నాకు కావాలి అని అనుకుంటుంది. అనుకొని అదేంటిది గుర్రంని ఇంకా ప్రసేనుడు కూడా చంపేస్తుంది. చంపేసి అది అలా వెళ్తుందన్నమాట. సో ఇంతలోనే జాంబవాన్ని చూస్తారనమాట. సో జాంబవాన్ని చూసి ఏం చేస్తారంటే, ఇది నాకు కావాలి అని అనుకుంటారు. ఇది నేను తీసుకున్నాను అనుకోండి, నా కొడుక్కి ఇచ్చేస్తే వాడు ఆడుకుంటాడు కదా అని చెప్పేసి అదేంటిది ఫస్ట్ ప్రసేనజిత్ అది పట్టుకొని ఎక్కడికి అడవిలో వెళ్తుండగా సింహం ఉంటుంది కదా, సింహం వీళ్ళిద్దరిని చంపేస్తుంది, ప్రసేన అండ్ గుర్రాన్ని కూడా. సో జాంబవని సింహాన్ని చూసి సింహాన్ని చంపేసి తను తీసుకుంటారనమాట. సో తీసుకొని తన ఇంటికి వెళ్ళి తన యొక్క కొడుకు అయిన చిన్నవాడు, వాడు తొట్టలోనే ఉంటాడు, వాడికి ఇచ్చేస్తాడు ఆడుకోమని. సో అలా అన్నమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఒకసారి ఆలోచిస్తే, ఆ సూర్య భగవానుడు ఇచ్చాడు సత్యజిత్ కి, సత్యజిత్ నుంచి ప్రసేన వాళ్ళ తమ్ముడికి, సో ప్రసేన నుంచి సింహానికి, సింహాన్ని నుంచి ఎవరికి, జాంబవానికి వచ్చింది అనమాట ఇప్పుడు. సో ఆ ఒక రోజు ఏమవుతుంది అంటే, ఉమ్, అంటే లైక్ కృష్ణ చెప్పారు కదా ఏమని, మీరు రాజుగారికి ఇవ్వండి అని. సో రాజుకి ఇవ్వలేదు సత్యజిత్. సో సత్యజిత్ ఏమనుకుంటారు, నా తమ్ముడు ఇంకా రాలేదు ఇంటికి. సో ఇంకా రాలేదు అంటే ఏమో అయ్యి ఉంటుంది వాడికి, అంటే మనీ వాడి దగ్గర ఉంది కాబట్టి వాడికి ఏమో అయ్యి ఉంటుంది. అండ్ ఆ కృష్ణనే తీసుకున్నారు అమ్మని, కృష్ణనే దొంగిలించారు అమ్మని, ఎందుకంటే కృష్ణ చెప్పినప్పుడు నేను వినలేదు కదా. సో ఆ కోపంతో ఇలా చేశారు కృష్ణ అని ఊరంతా అంటే ద్వారక మొత్తం పాకిస్తారనమాట. ఏంటిది, కృష్ణ దొంగిలించారు నా సమంతకమణిని, నా తమ్ముని చంపేశారు అని. సో ఇది మొత్తం పాకుతుంది. సో ఇది కృష్ణ వరకు కూడా చేరుతుంది అనమాట. ఎవరైతే సత్యజిత్ టైప్ మెంటాలిటీ, డిమోనియక్ టైప్ అంటే ఏమంటారు, రాక్షస మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ దీన్ని నమ్ముతారనమాట. ఏంటిది, కృష్ణుడే చంపేశారు సమంతకమణి, కృష్ణుడి దగ్గరే ఉంది అని. సో ఇది ఇలా పాకుతుంది అనమాట. సో కృష్ణ అనుకుంటారు దీనికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఒక రాజు అంటే లైక్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారంటే, తన మీద ఎలాంటి నిందలు వచ్చినప్పుడు తను అది తప్పు అని నిరూపించుకోవాలి, లేదంటే అది నిజమని అనుకుంటారు అందరూ. సో ఇప్పుడు ఏంటి, తప్పు అని నిరూపించుకోవాలని కృష్ణ అనుకుంటారు. సో సో కృష్ణ ఏం చేస్తారు అంటే, కొందరు క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు కదా, దగ్గర వాళ్ళు. సో వాళ్ళని తీసుకొని అడవికి బయలుదేరుతారనమాట. సమంతకమని ఎక్కడుందో కనిపెట్టాలి కదా ఇప్పుడు. సో వాళ్ళు అడవికి వెళ్ళి ఏం చేస్తారు, అలా వెతుకుతూ ఉంటారనమాట. వెతుకుతున్నప్పుడు వాళ్ళకి దొరికింది ఏంటంటే, ఆ ప్రసేన చనిపోయి ఉంటారు. కొంచెం దూరంగా వెళ్ళగానే ఆ గుర్రం చనిపోయి ఉంటుంది. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే ఏం కనిపిస్తుంది అంటే సింహం కనిపిస్తుంది. అమ్మో, సింహాన్ని కూడా చంపేశారు. సింహాన్ని కూడా చంపిన వ్యక్తి అంటే తను ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి. ఇలా ఆలోచిస్తారు. ఆలోచించి కృష్ణ చెప్తారు ద్వారకా వాసులకి, సో మీరందరూ ఇక్కడ బయటనే ఉండండి, నేను ఆ గుహలోకి వెళ్ళి చూస్తాను ఏముందో, నేను వస్తాను, మీరు ఇక్కడ ఉండండి అని. సో కృష్ణ వెళ్తారనమాట. సో కృష్ణ వెళ్ళి చూస్తారు, అక్కడ ఒక తొట్టెలో ఒక బాబు సమంతకమణితో ఆడుకోవడం చూస్తారనమాట. సో కృష్ణ ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆ యొక్క సమంతకమణిని గ్రాప్ చేసుకోవడం అంటే తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో అక్కడ ఒక నర్స్ ఉంటుంది కదా, ఆవిడ గట్టిగా కేక పెడతారనమాట, అమ్మో ఎవరో వచ్చారు సమంతకమణిని ఎత్తుకెళ్ళిపోతున్నారని. సో జాంబవాన్ ఉరికొస్తారు. ఉరికొచ్చి తనకి చాలా కోపం వస్తుంది అనమాట జాంబవానికి. ఎందుకు అంటే, నా కొడుకు దగ్గర ఉన్న సమంతకమణిని నువ్వు తీసుకోవడానికి ట్రై చేస్తావా అని చాలా కోపంగా ఉంటారు. చాలా కోపంగా వచ్చి కృష్ణతోటి ఫైటింగ్ కే సిద్ధం అవుతారనమాట. సో మనం కొంచెం పాస్ట్ కి వెళ్ళి చూస్తే, అంటే ఇది ద్వాపర్లో జరుగుతుంది కదా, సో త్రేతాలో ఏం జరిగిందంటే, జాంబవాన్ క్లోజ్ అసోసియేట్, చాలా దగ్గరి వారు ఎవరికి, లార్డ్ రామచంద్రకి. సో అప్పుడు తనకి ఫైటింగ్ చేయాలి అని, లార్డ్ రామచంద్రతో ఫైటింగ్ చేయాలి అని అనిపించింది అనమాట. సో అనిపించినప్పుడు వెళ్ళి అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడు లార్డ్ రామచంద్ర చెప్తారు, నేను ఈ యుగంలో అయితే చేయలేను నాయన, కానీ వచ్చే యుగంలో చూసుకుందాం అని చెప్పి అంటారనమాట. సో జాంబవాన్ అప్పుడు అనుకుంటారు, ఓకే చూద్దామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకైనా తను ఆ గుహలోనే ఉంటున్నారనమాట. ఎవరు, జాంబవాన్. సో వీళ్ళిద్దరు ఫైటింగ్ స్టార్ట్ చేసుకుంటారు. ఎవరు, కృష్ణ ఇంకా జాంబవాన్.
ఎలా ఫైట్ చేసుకుంటారంటే ఫస్ట్ ఏమో వాళ్ళకున్న ఆయుధాలతో ఫైట్ చేసుకుంటారు, తర్వాత రాళ్లతో కొట్టుకుంటారు, తర్వాత చెట్టు కొమ్మలతో కొట్టుకుంటారు, ఇవేవి లేక లాస్ట్ కి చేతులతో కొట్టుకుంటారు. సో ఈ చేతులతో కొట్టుకొని కూడా వాళ్ళకి అలసిపోతారు అనమాట. తర్వాత ఇలా ఫిస్ట్ తోటి అంటే ఇలా చేగుద్దులు అంటారు కదా, ఇలా కొట్టుకుంటారు. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఎన్ని రోజులు అంటే 28 రోజులు. రోజులు అంటే డే టైమే కాదు, నైట్ టైం కూడా 28 days, 24/7 కొట్లాడుతూనే ఉంటారు. సో బయట ద్వారకా వాసులు ఉండే కదా, కృష్ణ కొందరిని తెచ్చుకున్నారని చెప్పాను కదా ముందు. సో వాళ్ళకి చెప్తారు, సో వాళ్ళు అనుకుంటారనమాట, కృష్ణ లోపలికి వెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, సో ఏమైనా జరిగి ఉండొచ్చు అని చాలా బాధపడతారు. అండ్ వాళ్ళు అక్కడ మొత్తం ఉండరు అనమాట, ఒక 12 రోజులు చూస్తారు, అడవి నుంచి వాళ్ళు వచ్చేస్తారు ద్వారకకి. సో ఇక్కడ కృష్ణ ఏమో, కృష్ణ ఇంకా జాంబవన్ చాలా ఫైట్ చేసుకుంటారు, చాలా ఫైట్ చేసుకొని లాస్ట్ కి కృష్ణ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో, అమ్మ నేను ఫైట్ చేసింది నాకు చాలు అని ఎప్పుడైతే అనిపిస్తుందో, అప్పుడు జాంబవానికి రియలైజేషన్ వస్తుంది. ఏం రియలైజేషన్ అంటే, అమ్మో ఇతను ఎవరో కాదు, నా యొక్క శ్రీరామచంద్రుడు అని చెప్పి సరెండర్ అయిపోతారనమాట, శరణాగతి తీసుకుంటారు. సో చెప్తారనమాట జాంబవంతుడు, కృష్ణ నన్ను క్షమించండి, నేను మీ పట్ల అపరాధం చేశాను, నాకు తెలియదు మీరే అని అంటారు. సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, జాంబవాన్ కృష్ణుడిని తన శ్రీరామచంద్రుడే అని ఎందుకు గుర్తించలేదు అంటే, తన కోపంలో ఉన్నారు. ఏం కోపము? నా నుంచి శమంతకమని నువ్వు లాక్కుంటున్నావు అనే కోపము. అంటే మనము కామంలో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, ఈ 6 యొక్క అనర్థాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు లార్డ్ ని ఎప్పుడు రియలైజ్ అవ్వలేరు అనమాట. సో ఇప్పుడు మన కృష్ణ కాన్షియస్ ప్రాసెస్ అంతా అదే. మనము చాంటింగ్, హియరింగ్, రీడింగ్ అంటే ఈ 9 డివోషనల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా చేసి మన యొక్క అనర్థాలు తక్కువ చేసుకుంటే అప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ లార్డ్, అప్పుడు మనకి స్పిరిచువాలిటీ గురించి అర్థం అవుతుంది అనమాట. సో ఇప్పుడు జాంబవన్ అంత కోపంలో ఉండేసరికి తను ఎవరో అర్థం కాదనమాట. సో కృష్ణ అని తెలియకుండానే అంతసేపు ఫైట్ చేస్తారు. లాస్ట్ కి జాంబవానికి ఏమనిపిస్తుందంటే, నేను ఎంత బలవంతునో నాకు తెలుసు, కానీ ఈ వ్యక్తి నాతోటి ఇంతసేపు ఫైట్ చేస్తున్నారు అండ్ నాకు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఆయన బానే ఉన్నారు. అంటే ఏంటి, ఎవరి తప్పు ఇది? అంటే ఎవరి యొక్క నాలెడ్జ్ తక్కువ ఉంది? నాకే నాలెడ్జ్ తక్కువ ఉంది. ఇప్పుడు నేను బలవంతుడిని అని నేను అనుకుంటున్నాను, కానీ నాకంటే బాగా ఫైట్ చేస్తున్నారు అంటే ఎవరు? తను నా సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు అని రియలైజ్ అయిపోతారు. సో ఈ రియలైజేషన్ అంతా వచ్చిన తర్వాత తను సరెండర్ అయిపోతారు. సో కృష్ణ ముందు నుంచి అంతా వివరిస్తారనమాట. ఈ శమంతకమని సత్యజిత్ తెచ్చుకున్నారు, వాళ్ళ తమ్ముడికి ప్రసేనకి ఇచ్చారు. సో ప్రసేనేమో అడవికి వచ్చినప్పుడు సింహం చంపేసింది, ఆ సింహాన్నేమో నువ్వు చంపేశావు, సో నా మీదేమో నిందుంది, నీ దగ్గర ఏమో మనీ ఉంది అని అంటారనమాట. సో అప్పుడు జాంబవన్ అన్ని అర్థం చేసుకొని, ఓకే నాయన, ఇప్పుడు నీకు శమంతకమని ఇచ్చేస్తాను, శమంతకమణితో పాటు నా కూతురిని కూడా నీకు ఇస్తాను. నా కూతురు ఎవరు అంటే జాంబవతి. సో మదర్ జాంబవతిని కృష్ణ చేతిలో పెడతారు, ఆ మనీని కృష్ణ మెడలో వేస్తారు. సో కృష్ణ హ్యాపీగా ద్వారకాకి వెళ్తారనమాట. సో ఇంతలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎవరైతే ద్వారకా వాసిలో అడవికి వచ్చారో వాళ్ళు మళ్ళీ ద్వారకాకి వెళ్తారు కదా. సో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారనమాట, అయ్యో కృష్ణ ఒక గుహలోకి వెళ్ళారు, తిరిగి రాలేదు, సో మేము తిరిగి వచ్చేసాం, ఏం జరిగిందో మాకు తెలియదు. సో అక్కడ వసుదేవ, దేవకి, ఇంకా ఎవరు, రుక్మిణీదేవి, వీళ్ళు చాలా బాధపడతారు అనమాట. అక్కడ క్లోజ్ అసోసియేట్స్ అంటే కృష్ణకి ఉన్న దగ్గరి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా బాధపడిపోతారు. అంటే మనం ఊహించకూడదు ఏదైనా జరిగిందా అని టెన్షన్ పడిపోతారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చంద్రభాగ అనే దుర్గా యొక్క అచ్చ విగ్రహానికి పూజ చేస్తారు. ఏమని అంటే, కృష్ణ తిరిగి వెనక్కి రావాలి అని. సో ఇక్కడ దుర్గా దేవిని వర్షిప్ చేయడం అనేది అది దేవి దేవతల పూజ, డెమిగాడ్ వర్షిప్. అది మనం చేయకూడదు. ఎప్పుడు అంటే మనకి, నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్నప్పుడు మనం చేయకూడదు. కానీ కృష్ణ కోసం మనం చేయొచ్చు అన్నమాట. అంటే మనం ఏ డెమిగాడ్ వర్షిప్ అయినా విత్ ఇన్ రిలేషన్ టు కృష్ణ చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళు అలా చాలా ప్రే చేస్తారు. ఇంతలోనే కృష్ణ శమంతకమణితో పాటు సత్యభామని కూడా చూస్తారు కదా. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, సత్యభామ కూడా వచ్చేసింది, సారీ జాంబవతి కూడా వచ్చేసింది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అయిపోయి వాళ్ళు ఒక సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తారనమాట, పెద్ద సెలబ్రేషన్. సో ఇంతలోనే ఏం జరుగుతుంది అంటే, అదేంటిది, కృష్ణ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారనమాట, పెద్ద మీటింగ్. ఉగ్రసేనని పిలుస్తారు, అందరి రాజులు అంటే ప్రామినెంట్ మెయిన్ రాజులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుస్తారు. వీళ్ళందరినీ పిలిచి సత్యజిత్ ని ఇన్వైట్ చేస్తారు. ఎందుకు అంటే,
అందరి ముందు నేను సత్యజిత్ కి ఈ శమంతకమని చేతిలో పెట్టి నా మీద ఏదైతే నింద ఉందో దాన్ని నేను తీర్చుకుంటాను. నా మీద ఉన్న అపకీర్తి పోనిచ్చుకుంటాను. సో సత్యజిత్ ని పిలిపించండి, అందరి ముందు ఇస్తాను అంటారనమాట. సో సత్యజిత్ వస్తారు. వచ్చినప్పుడు కృష్ణ చెప్తారు, నేను ఇది తీసుకోలేదు, ఇలా జరిగింది అని ఈ కథ మొత్తం వివరిస్తారు. సత్యజిత్ చాలా బాధపడతారు. ఎంత బాధ అంటే, నేను లార్డ్ పట్ల అపరాధం చేశాను, ఇది నేను ఎలా పోనిచ్చుకోను, ఏం చేసినా పోదు కదా. సో చాలా తప్పులు చేశారు సత్యజిత్ ఇక్కడ చూస్తే. ఫస్ట్ తప్పు వచ్చేసి ఏంటి, ఆ తను కృష్ణ చెప్పిన ఆదేశాన్ని ఫాలో చేయలేదు. ఇంకొకటి ఏంటి, కృష్ణ నా మీద జెలస్ అయి ఉన్నారు, నేనంటే అసూయ కృష్ణకి, అందుకే ఇది మనీ తీసుకెళ్లి ఉగ్రసేన మహారాజుకి ఇవ్వండి అన్నారు. అండ్ థర్డ్ ఏంటిదంటే, ఆ అంటే ఏంటిది, ఈ ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు కదా, ఏంటి కృష్ణనే నా తమ్ముని చంపేశారు, శమంతకమని నెత్తుకెళ్లారు అని. సో ఇవన్నీ చేశారు కాబట్టి తనకి చాలా రిగ్రెట్ గా అనిపిస్తుంది, పెద్ద తప్పు చేశాను, దీన్ని ఎలా పోనిచ్చుకోను అనుకుంటారు. సో సత్యజిత్ చాలా ఆలోచించి ఏమనుకుంటారంటే, ఆ నా కూతురు సత్యభామ ఉంది కదా, సత్యభామని ఇంకా శమంతకమణిని నేను కృష్ణకి ఇచ్చేస్తాను, అలా నేను చేసిన తప్పు నుంచి నేను బయటపడతాను అని అనుకుంటారనమాట. సో ఇక్కడ ఒక వండర్ఫుల్ పాయింట్ ఉంది నేర్చుకోవడానికి. ఏంటి అంటే, మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు తప్పుని ఫస్ట్ మనం రియలైజ్ అవ్వాలి, నేను తప్పు చేశాను. నెక్స్ట్ అందరి ముందు కూడా ఒప్పుకోవాలి. అండ్ తర్వాత చేసిన తప్పుకి బాధపడాలి కూడా, బాధపడాలి. అండ్ దెన్ అది ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. అండ్ దెన్ ఆ తప్పుని మనం గుర్తు పెట్టుకొని హంబుల్ గా ఉండాలి. సో ఇది మనం చేయొచ్చు. ఏంటిది, ఫస్ట్ చేసిన తప్పుని ఒప్పుకోవాలి, అంటే నేను చేశానని నేను ఒప్పుకోవాలి, వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. అండ్ దెన్ నేను బాధపడాలి కూడా, ఆ ఆ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. కొన్ని సరిదిద్దుకోలేనివి కూడా ఉంటాయి, కానీ సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. సరిదిద్దుకోలేనివి మనం దేవుడికి వదిలేయాలి అంతే. అండ్ లాస్ట్ ఏంటిదంటే, ఆ తప్పుని మనం గుర్తు పెట్టుకొని హంబుల్ గా ఉండాలన్నమాట. అదేంటిది, ఇంకోసారి అది చేయకుండా ఉంటే చాలు అట్లా. సో సో సత్యజిత్ చాలా బాధపడతారు. బాధపడి ఏం చేస్తారంటే, నేను లార్డ్ కి శమంతకమణితో పాటు సత్యభామని కూడా ఇస్తాను అనుకుంటారు. సో ఒక రోజు వెళ్ళి సత్యభామని ఇంకా శమంతకమణిని ఇస్తారనమాట. సో కృష్ణ చెప్తారు, నీ కూతురైన సత్యభామని నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే సత్యభామ కూడా నేనంటే చాలా ఇష్టం, కానీ శమంతకమణి నాకు వద్దు. సో కృష్ణ ఇక్కడ ఎందుకు వద్దంటారంటే, మనం ఒకటి చూడొచ్చు, సత్యజిత్ కి అది మనసులో లేదు ఇవ్వాలని. ఎక్స్టర్నల్ గా అంటే ఆ పాపం అంటే చేసిన అపరాధం నుంచి బయట పడడానికి ఇస్తానంటారు, కానీ మనసులో ఉండదు, మనసులో అస్సలు అనుకోరు ఇవ్వాలి అని. సో కానీ ఇవ్వాల్సి వస్తుంది అని ఇస్తారనమాట. సో కృష్ణకి అది తెలుసు. కృష్ణ అందరి హృదయంలో పరమాత్మ లాగా ఉన్నారు. సో కృష్ణకి ప్రతి ఒక్కటి తెలుసు, ఏది హైడ్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు మనము ఒక రోజులో ఎన్ని మాట్లాడడం అది మనకు తెలియదు, కానీ కృష్ణకి తెలుసు ఏ సమయంలో వీళ్ళు ఏం మాట్లాడారు, ఇంటెన్షన్ ఏముంది అని కృష్ణకి అన్ని తెలుసు అన్నమాట. సో కృష్ణ అంటారు, సత్యభామనిచ్చే శమంతమని దగ్గర పెట్టుకోవాలి. సో ఇంతలోనే ఏమవుతుందంటే, అక్రూర అక్రూర ఒక విషయం తెస్తారనమాట. ఏంటి అంటే, పాండవులు ఇంకా కుంతి మహారాణి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ ఆరుగురిని ఒక లక్క ఇంట్లో పెట్టి కాల్ చేశారు, వాళ్ళు చనిపోయారు అని చెప్తారనమాట. ఎవరు చేశారు ఇదంతా అంటే, దుర్యోధన అండ్ పార్టీ, దుర్యోధన అండ్ దుర్యోధనకి సంబంధించిన వారు ఈ పని చేస్తారనమాట. వీళ్ళని దాంట్లో పెట్టి కాల్ చేయడం అనేది. సో కృష్ణకి ఎప్పుడైతే ఇది తెలుస్తుందో, కృష్ణకి మనసులో తెలుసు ఏంటి, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు, ఏం జరగలేదు. సో ఎక్స్టర్నల్ గా ఇలా పోట్రే అవుతుంది, కానీ కృష్ణ ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి ఎవరైతే దానికి బాధపడుతున్నారో వాళ్ళు ఓదార్చాలి కదా. సో కృష్ణ అనుకుంటారు, నేను వెళ్ళి ఓదార్స్తానని. సో కృష్ణ ఇంకా బలరామ వీళ్ళు వెళ్తారనమాట. ఎక్కడికి, హస్తినాపురికి. హస్తినాపురికి ఎందుకు, అక్కడ ఉన్న వాళ్ళని కన్సోల్ చేయడానికి వెళ్తారనమాట. సో వెళ్తారు. ఇప్పుడు ఎవరెవరు బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే, ఆ గాంధారి బాధపడతారు, భీష్మదేవ్ బాధపడతారు, విదుర బాధపడతారు. సో వీళ్ళని ఓదార్చడానికి వెళ్తారనమాట. సో వెళ్తారు కృష్ణ, కృష్ణ బలరామ వెళ్ళి వాళ్ళందరికీ ఓదార్స్తారు బాగా. ఇంతలోనే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సత్యజిత్ అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాం. సో ఎవరి సత్యజిత్, సత్యభామ గారి యొక్క డాడీ, వాళ్ళని తండ్రి. సో తన దగ్గరే శమంతకమని ఇంకా ఉంది. సో కొంచెం ప్రీవియస్ డేస్ లో చూస్తే ఏం జరుగుతుందంటే, సత్యజిత్ ఆ వాళ్ళ కూతురైన సత్యభామ చాలా అందంగా ఉంటుంది కాబట్టి చాలా మంది వస్తారనమాట, ప్రిన్సెస్ నాకు ఇస్తారా మీ కూతుర్ని, నాకు ఇస్తారా. సో వాళ్ళందరూ అదేంటిది అంటే, ఆ తెలియక అంటే సత్యజిత్
ఇంతకంటే మంచి వ్యక్తి వాళ్ళ కూతురికి దొరుకుతారని తెలియక శతధన్వకి మాట ఇచ్చేస్తారనమాట. ఏమని, నా కూతురే నీకు ఇస్తాను శతధన్వ అని మాట ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, లార్డ్ ఎక్కడ, కృష్ణుడు హస్తినాపూర్ లో ఉండంగానే సో శతధన్వ అనుకుంటారు ఇదే నాకు సమయం. ఏం సమయం, శతధన్వ దగ్గరికి వెళ్ళి సత్యజిత్ దగ్గరికి వెళ్ళి సత్యజిత్ ని చంపేస్తాను, చంపేసి ఆ మనీని తెచ్చుకుంటాను అనుకుంటారు. సో అక్రూర, ఎవరైతే అక్రూర ఉన్నారో అక్రూర ఇంకా కృతవర్మ, సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే శతధన్వ దగ్గరికి వెళ్తారు. ఎవరు, అక్రూర, కృతవర్మ శతధన్వ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏం చెప్తారంటే, శతధన్వ ఇదే సమయం, కృష్ణ ఊర్లో లేరు, సో నువ్వు ఈ సమయంలోనే సత్రజిత్ దగ్గరికి వెళ్ళి సత్రజిత్ ని చంపి తన యొక్క మనీని తెచ్చేయి అని చెప్తారనమాట. ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, మాకంటే బలవంతుడివి నువ్వే, ఇంకెవరున్నారు, ఎవరు లేరు, మీరు మాత్రమే ఇది చేయగలరు అని రెచ్చగొడతారనమాట. సో మనం ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు, చెడు సాంగత్యం ఎప్పుడు అలానే ఉంటుంది. అంటే మనం చేసే చెడు పనికి బాగా ఎంకరేజ్ చేస్తారు, అంటే మీరు చెయ్యండి అని బాగా ఎంకరేజ్ చేస్తారు, రెచ్చగొడతారు, మనం కూడా రెచ్చిపోతాం. కానీ చేసిన తప్పు వాళ్ళ శిక్ష ఎవరికి వస్తుంది, చేసిన వాడికే వస్తుంది, రెచ్చగొట్టిన వాడికి రాదు ఎప్పుడు. సో చేసిన వాడికే వస్తుంది. సో ఇది ఇంత ఆలోచించే శక్తి శతధన్వకు లేదు. ఎందుకంటే శతధన్వ చాలా కోపంలో ఉంటారన్నమాట, చాలా గ్రీడీ వాడు, వాడికి చాలా ఆశ ఎక్కువ. సో వాడు ఏం చేస్తాడు, ఈ అక్రూర అండ్ కృతవర్మ వీళ్ళిద్దరూ రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఒక రోజు ఏం చేస్తారంటే నైట్ వెళ్తారు సత్యజిత్ దగ్గరికి, వెళ్ళి సత్యజిత్ ని చంపుతారు. బుక్ లో ఏం వర్డ్ యూస్ చేశారంటే బుచ్చర్డ్ అని యూస్ చేశారు. బుచ్చర్డ్ అంటే ఏంటిదంటే ఒక యానిమల్ ని ఎలా కట్ చేస్తారు, ఒక మేకని ఎలా కట్ చేస్తారు, అలా అలా తల నరికేసి తెస్తారనమాట. ఏంటిది, శమంతకమని తెచ్చేస్తారు. సో ఇంతలో ఏం జరుగుతుందంటే సత్యభామ చూస్తారనమాట, ఇదంతా చూసి చాలా భయపడిపోతారు, అయ్యో ఏంటి ఇది అని. సో తనకి ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్నగారిని క్రిమేషన్, అంటే చనిపోయిన తర్వాత లాస్ట్ దహనాలు అవి చేస్తారు కదా, అవేవి చేపియదు ఆవిడ. అవి ఏమి చేపించకుండా ఒక ఆయిల్ ట్యాంక్ లో పెడతారు, ఎవరిని, వాళ్ళ నాన్నని. ఒక ఆయిల్ ట్యాంక్ లో పెట్టేసి కృష్ణ దగ్గరికి వెళ్తుంది. అంటే జరిగిందంతా చెప్పాలి కదా, కృష్ణకి ఏం జరిగిందో ఎలా ఉందో పరిస్థితి చెప్పాలి. సో అందుకని తనంతా అలా వాళ్ళ నాన్నని ఒక ట్యాంక్ లో, ఒక ఆయిల్ ట్యాంక్ లో ప్రిజర్వ్ చేస్తుంది, చేసి వెళ్తుంది హస్తినాపూర్కి కృష్ణకి జరిగిందంతా చెప్పడం కోసం. సో మనం ఇక్కడ ఇంకొక రెండు విషయాలు చూడొచ్చు. అక్రూర అండ్ కృతవర్మ వీళ్ళిద్దరూ ప్రేరేపించారు ఎవరిని, శతధన్వని సత్యజిత్ ని చంపమని. సో అక్రూర హీస్ అ గుడ్ డివోటీ ఆఫ్ లార్డ్, కృతవర్మ హీస్ ఆల్సో ఏ డివోటీ ఆఫ్ లార్డ్. కానీ వీళ్ళు ఎందుకు చేశారో చూద్దాం. సో అక్రూర ఏం చేశారంటే, కృష్ణని బృందావన్ నుంచి మథురకి తీసుకెళ్లారు కదా. సో తీసుకెళ్లేటప్పుడు గోపికలు చాలా ప్రాధాయపడతారు, అక్రూర నువ్వు ప్లీజ్ తీసుకెళ్లొద్దు, కృష్ణని మా నుంచి దూరంగా అస్సలు తీసుకెళ్లొద్దు అని చెప్తారు. అండ్ మీరు అక్రూర కదా, మరి ఇంత క్రూరంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఇలా చేయొద్దు మీరు అని చాలా అడుగుతారు అనమాట. ఒక గోపిక ఏమో రథాన్ని పట్టుకుంటుంది, ఒక గోపిక ఏమో అదేంటి రోప్ అంటారు కదా, ఆ తాడుని వాటిని పట్టుకుంటుంది, ఒక గోపిక ఏమో అక్రూర కాళ్ళ దగ్గర పడుతుంది, అది హార్స్ ని పట్టుకుంటారు. సో ఇన్ని చేసిన కృష్ణ మాట్లాడతారు ఏమని అంటే, నేను వెళ్తాను మళ్ళీ వస్తాను కూడా, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్తారు. కానీ అక్రూర ఒక్క మాట కూడా అన్నారు తెలుసా, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనకుండా ఆ తీసుకెళ్తారు కృష్ణని. సో అప్పుడు గోపికలు వాళ్ళు పెట్టిన శాపనార్థం వల్ల అక్రూర కూడా ఇలాంటి ఒక చెడు పనికి కారణమయ్యారనమాట. ఇది ఒక చెడు పనిలో కారణం కాదు, భాగస్వాములు అయ్యారు. సో ఎవరు, అక్రూర. అండ్ కృతవర్మని చూద్దాం. కృతవర్మ హీఈస్ ఆల్సో ఏ డివోటీ, తను కూడా ఒక మంచి డివోటీ. కానీ తనెందుకు అలా చేశారంటే తనకున్న బ్యాడ్ అసోసియేషన్ వల్ల. చూడండి, బ్యాడ్ అసోసియేషన్ మనల్ని ఎప్పుడు కిందికే తీసుకెళ్తుంది. సో చాలా దూరంగా ఉండాలి, మనకు అర్థం కావాలి బ్యాడ్ అసోసియేషన్ ఏంటి, గుడ్ అసోసియేషన్ ఏంటి. సో గుడ్ అసోసియేషన్ అంటే ఎవరైతే భక్తుల సాంగత్యం వల్ల మనం ముందుకెళ్తామో అది గుడ్ అసోసియేషన్. బ్యాడ్ అసోసియేషన్ అంటే ఎవరైతే సాంగత్యం వల్ల మనకి కృష్ణ కాన్షియస్ లోనే ఇంట్రెస్ట్ పోతుందో, అసలు నాకు వద్దు ఇది అనిపిస్తుందో. సో ఇప్పుడు అసోసియేషన్ అంటే కూడా మనం తెలుసుకోవాలి. సో ఒక డివోటీని కలిసినప్పుడు మనం వాళ్ళతోటి ఒక 90% మన యొక్క భక్తి గురించి మాట్లాడాలండి, ఒక 10% మనం యొక్క పర్సనల్ థింగ్స్ గురించి మాట్లాడొచ్చు. కానీ జనరల్ గా ఏం చేస్తామంటే 90% మన గురించే మాట్లాడుకొని 10% లార్డ్ గురించి, చాంటింగ్ అయిపోయిందా అమ్మ, రీడింగ్ అయిపోయిందా అమ్మ అని మాట్లాడతాం. దిస్ ఇస్ వెరీ రాంగ్. సో అసోసియేషన్ దొరకడమే చాలా రేర్, దొరికినప్పుడు మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు టెంపుల్ కి రెగ్యులర్ గా వెళ్ళాలి,
అండ్ చాంటింగ్ అంటే ఏవైతే ఇప్పుడు ఒకేసారి 16 అని చెప్పకూడదు, కానీ ఎవరైతే కొన్ని రౌండ్స్ చేస్తారో ఫిక్స్డ్ రౌండ్స్ అవి డైలీ రెగ్యులర్ గా చేయగలగాలి. అండ్ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్: నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇల్సిట్ సెక్స్. ఇవి ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో ప్రభుపాద్ చెప్తారనమాట, ఎవరైతే ఇవి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఫాలో చేస్తారో వాళ్ళు మాత్రమే హ్యూమన్ బీయింగ్స్, రెస్ట్ అదర్స్ ఆర్ అనిమల్స్ అని చెప్తారు ప్రభుపాద్. సో సో మనం ఫాలో చేయాలి. ఇవి ఫాలో చేసినప్పుడే మన బ్రెయిన్ ఒక కామ్ మూడ్ లో ఉంటుంది. సో అలాంటి ఒక మూడ్ లోనే మనం డివోషనల్ సర్వీసెస్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను కామ్ గా లేను, ఫర్ సపోజ్ నేను 10 మందితో గొడవ పెట్టేసుకున్నాను అనుకోండి, చాంటింగ్ చేయగలనా? నేను చేయలేను. సో మన యొక్క మూడ్ ఒక డివోషనల్ సర్వీస్ కి ఆ అనుసంధానం అయి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మంచి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అండ్ చాంటింగ్ అండ్ గుడ్ హియరింగ్, ఇవే హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో గుడ్ అసోసియేషన్ ఆల్వేస్ టేక్స్ అస్ గో ఇన్ భక్తి, అండ్ బ్యాడ్ అసోసియేషన్ అది మనం గుర్తించాలి, వదులుకోవాలి కూడా. సో అది, సో మనం భక్తిలో కిందికి వెళ్తున్నామంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. మెయిన్లీ ఏంటంటే బ్యాడ్ అసోసియేషన్, అండ్ ఇంకొకటి వచ్చేసి వైష్ణవ అపరాధ్. సో ఇంత మంచి డివోటీ అయిన అక్రూర కూడా వైష్ణవ అపరాధ్ చేయడం వల్ల ఇలాంటి ఒక పని చేశారు. సో వైష్ణవ అపరాధ్ అంటే ఏంటి? నిన్న హిస్ హోలీనెస్ భక్తి వికాస్ స్వామి మహారాజ్ మన హ్యాబిట్స్ టెంపుల్ కి వచ్చినప్పుడు చెప్పారు కదా, లాస్ట్ లో ఒక మాతాజీ క్వశ్చన్ అడిగారు. సో మహారాజ్ అన్నారు, ఒక డివోటీ పట్ల మనం అదేంటిది వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోవడం కూడా అదొక అఫెన్స్, అండ్ వాళ్ళని మాటలు అనడం అండ్ తెలుసుకోకుండా మాట్లాడడం, సో అలాంటివి అన్నమాట. సో ఇవి ఏవి చేసినా కూడా అది ఏదో ఒక రోజు మన భక్తి జీవితం ముందుకెళ్లకుండా చేస్తుంది. ఏంటిది? వైష్ణవ అపరాధ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సర్వీసెస్ ని నెగ్లెక్ట్ చేయడం, అంటే ఏదైతే మనకున్న సర్వీస్ దాన్ని నెగ్లెక్ట్ చేయడం. సో ఇవి చేయడం వల్ల మనం ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా మన భక్తిలో పడిపోవాల్సిందే, ఇక వేరే ఆప్షన్ లేదు, పడిపోవటం ఇక చాలా కష్టం. అంటే ఎక్స్టర్నల్ గా చాలా మంది హెల్ప్ చేయొచ్చు, కానీ ఇంటర్నల్ గా మనం క్లారిటీగా లేకపోతే, ఇంటర్నల్ గా ఇంటెన్షన్స్ బాగా లేకపోతే, ఫాలో చేయలేకపోతే వీఆర్ షూర్ టు ఫాల్ డౌన్. సో అలా అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడున్నాము? సో అక్రూర, కృతవర్మ వీళ్ళు ప్రేరేపించడం వల్ల శతధన్వ వెళ్ళి సత్యజిత్ ని చంపేస్తారు. సో కృష్ణ ఇప్పుడు రిటర్న్ అవుతారు అనమాట. ఎందుకు? మా యొక్క మామగారైన సత్యజిత్ ని చంపేశారు, సో అలాంటి ఒక పర్సన్ ని నేను వదలకూడదు అని అంటారనమాట. సో ఇప్పుడు ఒక సుపీరియర్ పర్సన్, ఒక రెస్పెక్టబుల్ పర్సన్ ని అంత దారుణంగా చంపినందుకు తనకు కూడా తగిన శిక్ష జరగాలి అని ఉంటుందన్నమాట. సో ఇది మన వేదిక్ స్క్రిప్చర్స్ లో ఉంటుంది. ఎవరైతే రెస్పెక్టబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించిన వ్యక్తికి అంటే ప్రపోర్షనేట్ ఏమంటారు పనిష్మెంట్ తీసుకోవాలన్నమాట, శిక్ష తీసుకోవాలి. సో కృష్ణ ఏం చేస్తారు? బయలుదేరుతారు. సో ఇప్పుడు తప్పు అంతా చేసిన తర్వాత శతధన్వకి క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే నేను తప్పు చేశాను, కృష్ణ నన్ను వదలరు అని. సో తను ఒక మంచిగా ఫాస్ట్ గా ఉరికే ఒక హార్స్ ని, గుర్రం మీద వెళ్తూ ఉంటారు, ఎక్కడికో వెళ్తూ ఉంటారు తప్పించుకోవడానికి. సో దీనికంటే ముందు ఏం జరుగుతుందంటే ఫస్ట్ కృతవర్మ దగ్గరికి వెళ్తారు. కృతవర్మ, నువ్వు నన్ను సేవ్ చేస్తావా? సో కృతవర్మ అంటారు, లేదు, దేవాది దేవుడు నేను చంపాలి అనుకున్నప్పుడు నేను ఎందుకు సేవ్ చేస్తా? సో ఇందాక వరకు మీరు వెళ్ళి మీరే చంపండి అని అంటారు. సో ఇప్పుడు ఆయన షెల్టర్ ఇవ్వరు, అంటే నా దగ్గర రండి నేను కాపాడుతాను అనరు. కృష్ణుడితో పెట్టుకున్నప్పటి నీకు అంతే, నీకు చావు తథ్యం అన్నట్టు మాట్లాడతారు. నెక్స్ట్ అని అక్రూర దగ్గరికి వెళ్తారు. అక్రూర కూడా అదే చెప్తారు, అమ్మో నిన్ను నేనెందుకు కాపాడగలుగుతాను, కృష్ణనే చంపాలి అనుకుంటే ఎవ్వరు కాపాడలేరు, నువ్వు చనిపోయినట్టే అన్నట్టుగా మాట్లాడతారు. సో శతధన్వకి ఏం చేయాలో తెలియక తన దగ్గర శమంతకం అని ఉంది కదా, అది తీసుకెళ్లి అక్రూర చేతిలో పెట్టి ఎస్కేప్ అవుతారు గుర్రం మీద. సో కృష్ణ రథం మీద బలరాముడితో పాటు వస్తారనమాట. సో ఈ గుర్రం, మన శతధన్వ ఏదైతే గుర్రం మీద పరిగెత్తుతున్నారో ఆ గుర్రం పరిగెత్తి 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 అది అలసిపోతుంది, చచ్చిపోతుంది కూడా. సో శతధన్వ కిందికి దిగుతారు. కిందికి దిగి ఏం చేయాలో తెలియక రన్నింగ్ స్టార్ట్ చేస్తారు, ఉరకడం స్టార్ట్ చేస్తారు. సో కృష్ణ రథం మీద ఉన్నారు కదా, కృష్ణ కూడా కిందికి దిగుతారు అనమాట. తను నడుస్తుంటే నేనెందుకు గుర్రం మీద వెళ్ళి చంపేస్తానని తను కూడా నడుస్తూ ఉంటారు. సో వెళ్ళి 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 సుదర్శన్ చక్రతో తన యొక్క తల తెగ నరికేస్తారనమాట. సో అండ్ కృష్ణ వెళ్ళి తన యొక్క డ్రెస్సెస్ లో వెతుకుతారనమాట, ఎక్కడుంది మనీ అని. సో మనీ యాక్చువల్లీ అక్రూరకి ఇచ్చేశారు. సో కృష్ణకి అన్ని తెలుసు అన్నమాట. అంటే ఏంటి, ప్రతి ఒక్క విషయం తెలుసు కృష్ణకి. కానీ కృష్ణ ఒక
ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిలాగానే బ్రతికారనమాట. ఒక మనిషిలాగానే ఈ పాత్ర పోషించారు. ఎందుకు అంటే తన యొక్క డివోటీస్ తన యొక్క లీలల్ని ఆస్వాదించాలి, రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి కృష్ణ ఇది చేస్తారనమాట. సో ఏంటి, మొత్తం హ్యూమన్ బీయింగ్ లాగానే. ఇందాక వాళ్ళ మామగారైన సత్యజిత్ చనిపోతే కూడా కృష్ణ ఏడుస్తారనమాట, అయ్యో ఇంత ఇంత దారుణం జరిగిందా నేను లేకపోతే అని. సో ఇలా అన్నమాట. సో కృష్ణ తనని చంపేస్తారు. కృష్ణ తను చంపేసిన తర్వాత ఇంకొకటి జరుగుతుంది. అక్రూర ఏం చేస్తాడు తెలుసా, పారిపోతారు. అక్రూర కూడా భయంతో పారిపోతారు, కృతవర్మ కూడా భయంతో పారిపోతారు. సో అక్రూర ఎక్కడికి వెళ్తారంటే ఒక వారణాసికి వెళ్ళిపోతారు. వారణాసికి వెళ్ళి అక్కడ పెట్టుకొని సమంతకమణిని బాగా పూజ చేస్తారు. అండ్ తన నుంచి వచ్చిన ఏదైతే గోల్డ్ ఉంటుందో అదంతా అక్కడ ఉన్న ప్రజలకి పంచుతారు అనమాట రోజు. ఎవరు, అక్రూర. సో మీన్ వైల్ కృష్ణ ఏం చేస్తారంటే ద్వారకాలో ఒక పెద్ద డిస్టర్బెన్స్ అయ్యేటట్టు చేస్తారు. ఏమంటారు, ఒక కరువు కాటకాలు ఇట్లాంటివి, అంటే ఫెమైన్స్, డ్రౌట్స్ ఇట్లా అరేంజ్ చేస్తారు అనమాట. ఒక ఇబ్బంది అరేంజ్ చేస్తారు ద్వారకాలో. సో ద్వారకా వాసులు అందరూ ఏమనుకుంటారంటే అక్రూర లేరు మన ద్వారకాలో, అందుకని ఇవన్నీ మనం పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకుంటారు. సో చూడండి, కృష్ణనే మన దగ్గర ఉన్నప్పుడు, సో కృష్ణ పర్సనల్ గా ప్రజెంట్ అయ్యారు ఎక్కడ, ద్వారకాలో. సో కృష్ణనే ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా చెప్పండి? ఉండవు, ఏ ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు అనుకుంటారు అక్రూర లేనందువల్ల అవుతుంది అని. సో దీనికి ఇంకొక స్టోరీ ఉంది. ఏంటిదంటే వారణాసిలో ఒక కింగ్ ఉంటారన్నమాట. సో అక్కడ వారణాసిలో ఒక సంవత్సరం అంతా వర్షమే పడదు, ప్రజలంతా చాలా ఇబ్బంది పడతారు. సో రాజు ఏం చేస్తారంటే వాళ్ళ కూతురైన గాంధీని తనని స్వఫల్క అనే ఒక రాజుకిచ్చి పెళ్లి చేస్తారనమాట. గాంధినికి స్వఫల్క అనే రాజు ఇచ్చి పెళ్లి చేస్తారు. సో ఈ పెళ్లి చేయడం వల్ల అక్కడ వర్షం పడింది అనమాట. సో వీళ్ళకే పుట్టిన బాబు పేరు ఏంటి, అక్రూర. సో ఇలా ఒక సెంటిమెంట్ ఉంది. ఏంటిది, అక్రూర వాళ్ళ డాడీ ఎంత గొప్పవారో అక్రూర కూడా అంతే గొప్పవారు. సో వాళ్ళు ఉంటే ఆ ఉన్న చోటు చాలా బాగుంటుంది, అంటే చాలా ఆ ఏమంటారు, ఆనందకరంగా ఉంటుంది, శుభంగా ఉంటుంది. సో అక్రూర లేరు అని అనుకుంటారు. సో అందుకని కృష్ణ అక్రూరని డైరెక్ట్ గా పిలిపించకుండా ఇలాంటి ఒక సిట్యువేషన్ పెడతారు. సో అప్పుడు అందరు పిలుస్తారు కదా అక్రూరని. సో అక్రూర వస్తారనమాట. సో అక్రూర వచ్చినప్పుడు ఆ అక్రూర కృష్ణుడికి ఆ అంకుల్ అంకుల్ అవుతారు. సో ఎలా అంటే వసుదేవికి కజిన్ అవుతారు కాబట్టి కృష్ణకి అంకుల్ అవుతారు. సో తను ఏం చేస్తారు, కృష్ణ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా రిసీవ్ చేసుకొని అక్రూరని కూర్చోపెడతారు. సో అక్రూరతో మాట్లాడతారు అనమాట. సో అక్రూర, ఈ ఈ యొక్క శమంతకమని ఎవరిదంటే సత్రజిత్ది. సత్రజిత్కి కొడుకులు లేరు కాబట్టి అది కుమార్తెకి చెందుతుంది. కుమార్తె ఎవరు, సత్యభామ. సత్యభామకు చెందుతుంది. కానీ సత్యభామకి ఎలాంటి ఇంట్రెస్టే లేదు. సో ఇప్పుడు ఎవరికి చెందుతుంది, సత్యభామకి పుట్టే బాబుకి చెందుతుంది. సో ఇక్కడ కృష్ణ ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇస్తున్నారు దట్ సత్యభామకు ఒక బాబు పుట్టబోతున్నారని కృష్ణ ఇండికేషన్ ఇస్తున్నారు ఇక్కడ. సో కానీ కృష్ణ చెప్తారు ఇప్పుడు ఆ బాబు ఇంకా రాలేదు, సో ఇది మీ దగ్గరనే పెట్టుకోండి, మీ దగ్గరనే పెట్టుకొని మీరు అందరికి దానం చేసుకోండి, మీరు ఏం చేయాలో అది చేయండి అని అంటారు. అండ్ కృష్ణుడనే చాలా మంది నమ్మరు. ఇప్పుడు బలరామే నమ్మరు, రియల్ గా అది శమంతకమణి అక్రూర దగ్గరే ఉందా అని అనుకుంటారు అనమాట. సో కృష్ణ చెప్తారు అక్రూరకి, ఒక్కసారి ఇటు ఇవ్వు అక్రూర, నేను వీళ్ళందరికి చూపించి నీ చేతిలో పెడతాను, ఒక్కసారి ఇవ్వు అంటే తను మంచి జాగ్రత్తగా ఓపెన్ చేసి శమంతకమణి చేతిలో పెడతారు. సో తను ఏం చేస్తారు, నా కృష్ణ అందరికి ఇస్తారు. సో బలరామ కూడా చూస్తారు, అందరు చూసి ఓకే అని చెప్పేసి మళ్ళీ అక్రూర చేతిలో పెడతారు. సో ఇలా ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఇంకా నేర్చుకునేటి ఏమైనా ఉన్నాయా అంటే సో ఓకే, ఇప్పుడు మీరే చెప్పండి ఏం నేర్చుకోవచ్చు దీంట్లో నుంచి, మీకు ఏమైనా గుర్తు ఉంటే, మీకు ఏమైనా రియలైజేషన్స్ ఉంటే మీరే చెప్పొచ్చు. హియర్ ఎండ్స్ ది స్టోరీ అండి, ఇక్కడ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లార్డ్ యొక్క నెక్స్ట్ మ్యారేజ్ అయిపోతుంది. సో దీంట్లో ఆ జాంబవతిని సత్యభామని పెళ్లి చేసుకుంటారు కదా. నెక్స్ట్ ఫోర్త్ మ్యారేజ్ కాలిందిని, మిత్రవిందని, సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా అద్భుతంగా, చాలా తక్కువ సమయంలో చాలా పెద్ద కథని, అందులో ఎన్నో మలుపులు కూడా ఉన్నాయి, అవన్నీ చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు అడిగినట్టు ఎవరైనా ఏమైనా రియలైజేషన్స్ ఇప్పుడు విన్నటువంటి దాంట్లో ఏమైనా నేర్చుకునేగలిగే పాఠాలు ఏమైనా ఉంటే దయచేసి వ్యక్తం చేయొచ్చు హ్యాండ్ రైజ్ చేసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే మీరు చెప్పారు కదా మాతాజీ, ఇప్పుడు
మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి, ప్లస్ దాన్ని గుర్తు చేసుకోవాలి మళ్ళీ చేయకుండా అని. అది అది ఒకటి చాలా ఇది అనిపించింది మాతాజీ. మంచిగా ఉంది మాతాజీ మీరు చెప్పింది. థ్యాంక్ అందులో యూ నేర్చుకోవాల్సింది అది మాతాజీ. భాగ్యలక్ష్మి అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను మంచిగా బ్లెస్ చేయండి సో దట్ ఇలాంటి ఒక లార్డ్ యొక్క పాస్ట్ టైమ్స్ ఇంకా మంచిగా చెప్పగలిగే ఒక కేపబిలిటీ నాకు రావాలి అని. ఎస్, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ అనంతలక్ష్మి మాతాజీ, గో హెడ్. స్పాట్ లైట్ లో ఉన్నారు మీరు, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోస్వాదం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే చాలా కృష్ణ. చాలా బాగా చెప్పారు. అన్ని మలుపులున్న ఎక్స్ప్లెనేషన్ తో చాలా బాగా అర్థమైంది. నాకు ఇందులో ఒకటి ఏంటంటే, మనకు కాని దాని గురించి ఎప్పుడు కూడా ఆశపడద్దు. అది మనకు నాశనాన్నే తీసుకొస్తుంది. మనకున్న దాంట్లో తృప్తి పడాలి, దాంట్లోనే ఇది అవ్వాలి. ఎస్, అది నాకు రియలైజ్. ఎస్, ఇంకొకటి కూడా చెప్పచ్చమ్మా. ఇప్పుడు స్టార్టింగ్ లో శమంతకు మన గురించి మనం ఏం మాట్లాడని చెప్పండి, అది ఎక్కడ ఉంటుందో అక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుంది, కానీ ఏం జరిగింది? ఏం జరగలేదు. దాని వల్ల అందరికి ఇంకా చనిపోయారు కదా. ఎవరు? సత్రజిత్, ప్రసేనజిత్, సింహము, ఆ గుర్రము, శతధన్వ, వీళ్ళందరూ. సో అది ఏ విధంగానూ ఆస్పీషియస్నెస్ తెచ్చి పెట్టలేదు కదా. సో ఉపయోగం లేని దానికోసం ఇంత చేశారు. ఎస్, థ్యాంక్ యూ. మంచి రియలైజేషన్ అనంతలక్ష్మి గారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు? మైథిలి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎన్ని రియలైజేషన్స్ చెప్పారో మీరు. అంటే సాంగత్యం గురించి చెప్పారు, చెడు సాంగత్యంలో ఉండొద్దు మనము అని చెప్పి. అలాగే వైష్ణవాపరాధం చేసుకోకూడదు మనము అని చెప్పారు. సో దానివల్ల మనకు కృష్ణ భక్తిలో మనం పడిపోతాం తప్ప ఎదగడం అనేది జరగదు అని చెప్పారు. సో అలాగే మనం డివోటీస్ తో మాట్లాడేటప్పుడు కూడా మీరు చెప్పారు 90% భగవంతుడి గురించే మాట్లాడుకోవాలి, 10% ఏదైనా మనకి యోగక్షేమాలు అవి మాట్లాడుకోవాలి. కానీ ఎక్కువ శాతం మనము మన గురించి మాట్లాడుకొని కృష్ణుడి గురించి తక్కువ మాట్లాడతాము. సో అది చేయకూడదు అని చెప్పారు. అది ఒకటి చాలా చాలా బాగా నచ్చింది మాతాజీ. ఇంకా జాంబవాన్ కృష్ణతో యుద్ధం చేసేటప్పుడు కూడా మీరు చెప్పారు, మనసులో అనర్థాలు ఉండడం వల్ల భగవంతుణ్ణి ఆయన గుర్తించలేకపోయారు. సో దట్ మనం కూడా మనలో ఉన్న అనర్థాలు ఎప్పుడు ఉంటాయో అప్పటి వరకు మనము భగవంతుణ్ణి చేరుకోలేము, ఆయనను అర్థం చేసుకోలేము. కాబట్టి ఈ అనర్థ నివృత్తి చేసుకోవడం కోసం మనము భక్తి, ఈ యొక్క మాల ఏదైతే ఉందో మనం మంచిగా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. ఎన్ని రౌండ్స్ అయితే మనం చేస్తున్నామో అంత మటుకు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేసుకోవాలి ప్రభుపాద్ చెప్పినట్టుగా. సో ఇలా మనము చేసుకుంటే మనము కృష్ణకి కొంచెం ఆయనను అర్థం చేసుకోవడంలో కానీ ఆయనకి దగ్గర అవ్వడంలో కానీ అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. సో అది ఇంకొకటి ఇందాక భాగ్యలక్ష్మి మాతాజీ కూడా చెప్పారు. సో తప్పు అనేది ఎప్పుడైనా చేస్తే, యాక్చువల్లీ తప్పు చేస్తే ఎవరు కానీ తప్పును ఒప్పుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. అది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, ఏదైనా తప్పు చేస్తే వెంటనే, అది వైష్ణవుల పట్ల చేస్తే ముఖ్యంగా ముందు సారీ చెప్పాలి మనము. తర్వాత మనం చేసిన తప్పుకి మనము ఏమంటారు, మనము ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టైం ఇలాంటి ఒక తప్పు నా దగ్గర నుంచి రిపీట్ అవ్వకూడదు అనేది అప్పుడే మనం ఒక సంకల్పం కూడా తీసుకోవాలి. సో ఇలా మనము ముందుకెళ్ళాలి అని చెప్పారు. సో అక్రూర అలాగే ఈ వీళ్ళిద్దరు కూడా అక్రూర అండ్ కృతవర్మ వీళ్ళిద్దరూ భగవంతుడు డివోటీస్ అయినప్పటికీ కూడా ఇలాంటి అపరాధం చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఒకటి వచ్చేసి వాళ్ళు చెడు సాంగత్యం తీసుకున్నారు కృతవర్మ. సో అక్రూర ఏమో వైష్ణవ అపరాధం చేసుకున్నారు. అంటే గోపికలు వద్దు అన్నప్పుడు కూడా భగవంతుని దూరకు తీసుకెళ్తూ కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళంతా బాధపడుతున్నా కూడా తన తరపు నుంచి నేను తప్పు చేస్తున్నానని, నా వల్ల ఇలా జరుగుతుంది క్షమించమని కానీ ఏది మాట్లాడలేదు ఆయన. సో అది ఆ 2 మిస్టేక్స్ వల్ల మెయిన్ గా భగవంతుడి డివోటీస్ అయినా కూడా ఒక వైష్ణవ అపరాధం చేసుకోవడము, ఇంకొకటి చెడు సాంగత్యం ఉండడం వల్ల వాళ్ళు అంటే పడిపోయే అవకాశం ఉంటుంది.
సో అందువల్ల దీని నుంచి మనం అది నేర్చుకోవాలి. ముఖ్యంగా వైష్ణవాపరాధం ఎప్పుడు కూడా చేసుకోకూడదు. అలాగే సాంగత్యం అనేది మన చుట్టుపక్కల మాక్సిమం డివోటీస్ తో ఉంచుకోవాలి. చెడు సాంగత్యం ఎవరైతే కృష్ణ భక్తి చెయ్యట్లేదు, కృష్ణ కాన్షియస్నెస్ లో లేరు, అలాంటి వాళ్ళతో మినిమం ఎంత అవుతే అంతనే మనం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవాలి అనేది నా రియలైజేషన్ వచ్చింది. మాతది చాలా చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్ రియలైజేషన్ అమ్మా, వండర్ఫుల్ రియలైజేషన్, చాలా బాగా చెప్పారు. ఒకటి గుర్తొస్తుంది, ఒక క్లాస్ లో విన్నాను, మనం చేసే తప్పులు అంటాం డిఫరెంట్ మిస్టేక్స్ చేయొచ్చు అంట, చేసిన తప్పులు చేస్తే ఫూల్ అంటారంట. సో అంటే డిఫరెంట్ మిస్టేక్స్ కూడా ఇంటెన్షనల్లీ చేయకూడదు, తెలియకుండా అంటే లైక్ అయిపోతాయి కదా మిస్టేక్స్ తెలియకుండా, నాలెడ్జ్ లేనందువల్ల. సో అలా అయితే పర్లేదు, ఇంటెన్షనల్ గా ఎప్పుడు మిస్టేక్ చేయరాదు, అండ్ చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయరాదు అని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. Thank you. Next, we have Shilpa Mataji. Hare Krishna. I'm spotlighting you, Mataji. Go ahead. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ హరే సో కృష్ణ. మచ్ మాతాజీ. మీ అసోసియేషన్ మాకు దొరికినందుకు చాలా బాగా చెప్పారు. మీరు స్టోరీ అసలు మీరు చెప్తుంటే ఇంకా వినాలి 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 అని అనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అండ్ మీరు ఎలాగైతే అన్ని రియలైజేషన్స్ చాలా బాగున్నాయి, ఆల్మోస్ట్ కొన్ని కవర్ చేశారు మాతాజీస్. అండ్ ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే భగవంతుడు ఎలాగా యాక్ట్ చేస్తారు, అన్ని తెలిసి కూడా తెలియదు అన్నట్టుగా ఇలా యాక్ట్ చేస్తారు. అది రియల్లీ అమేజింగ్. మనకి చెప్పడానికి మనకి ఒక నాలాగా చేసి చూడండి మీరు కూడా అనేసి, నా ఎగ్జాంపుల్ తీసుకోండి అని భగవంతుడు ఎలా చూపిస్తారో అనేది చాలా బాగుంది. అండ్ అసలు భగవంతుడు ఎట్లా యాక్ట్ చేస్తాడంటే ఇంకా అది నెక్స్ట్ సీన్ తెలియదు, ఇంకా పాస్ట్ తెలియదు అన్నట్టుగా గుడ్ యాక్టర్ భగవంతుడు ఎగ్జాంపుల్ గా పెట్టుకోవచ్చు మనము. అండ్ అసోసియేషన్ ఇస్ రియల్లీ కరెక్ట్ మాతాజీ, చాలా ఇంపార్టెంట్. మైథిలి మాతాజీ కూడా చెప్పారు ఇప్పుడు. బ్యాడ్ అసోసియేషన్ అంటే బ్యాడ్ అసోసియేషన్ వల్ల మనము ఎంత కిందికి దిగి జారిపోతాము భక్తి నుండి అనేది, అది రియల్ గా అది చాలా బాగుంది మాతాజీ. అండ్ పర్ఫెక్ట్ మాతాజీ, చాలా బాగా చెప్పారు మొత్తానికి. థ్యాంక్ యూ శిల్ప థ్యాంక్ యూ మాతాజీ, సో థ్యాంక్ మచ్ యూ. మాతాజీ. మీరు ఇంకా మళ్ళీ ఒకసారి మా క్లాస్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. బ్లెస్సింగ్ అండి, ఈ మాట కూడా ఒక బ్లెస్సింగ్ నాకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. Thank you, Shilpa Mataji. Next, we'll go Priyanka Mataji. You can possibly switch on the video if possible. Thank you. Go ahead. हरे कृष्ण प्रभु, धन्यवाद प्रणाम. हरे कृष्ण माता जी. హరే కృష్ణ మాతాజీ. Sorry Prabhu ji, I'm in the middle of work, so I'm unable to. No problems. Go ahead, Mataji. Okay. సో అందరూ మాతాజీ చెప్పిన రియలైజేషన్స్ తో పాటు అడిషన్ ఏంటంటే మాతాజీ, శత్రజిత్ శమంతకమణిని హార్ట్ఫుల్ గా ఇవ్వలేదు కృష్ణుడికి, అందుకే తను యాక్సెప్ట్ చేయలేదు. సో ఏదైనా మనం ఆఫర్ చేసేటప్పుడు కృష్ణుడికి హార్ట్ఫుల్ గా ఇస్తేనే తను యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే చేయరు అనే ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఇంకొకటి కృష్ణుడు చెప్పిన టీచింగ్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే శత్రజిత్ కి ఆల్రెడీ కింగ్ కి వెళ్ళి ఇచ్చేసి రమ్మని చెప్తే తను ఫాలో అవ్వలేదు, దానివల్లనే తన తమ్ముడిని కోల్పోవటం, మిగతావన్నీ ఫాలో అప్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ప్లస్ కృష్ణుడు ఒకసారి అక్రూరుడికి చెప్పాడు కదా, ఇట్లా శమంతకమణి ఒకసారి నాకు చూపిస్తాను జస్ట్ ఇవ్వు అని. ఆయన విన్నాడు, అంటే ఐ మీన్ అక్రూరుడు నమ్మి చూపించాడు. కృష్ణుడు అదే ప్రామిస్ నిలబెట్టుకున్నాడు, తీసుకొని వెళ్ళి తన దగ్గర పెట్టుకోవడం అలాంటివి ఏం చేయకుండా రిటర్న్ ఇచ్చేసారు. సో తన ప్రామిస్ ఎప్పుడు తను నిలబెట్టుకుంటారు. క్లాస్ చాలా బాగుంది మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అసోసియేషన్ చాలా బాగుంది. అందరు చెప్పినట్టు ప్రభుజీ మాతాజీస్ అందరు చెప్పినట్టు తక్కువ టైంలో చాలా బాగా కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, ఇంకా ఇలాగే చెప్తూ ఉండండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటి అంటే, అక్రూరకి ఎందుకు కృష్ణ శమంతకమని ఇస్తారు అంటే, అక్రూర నువ్వు చాలా మంచివాడివి, చాలా పయస్ వ్యక్తివి, చాలా పుణ్యాత్ముడివి నువ్వు, సో నువ్వు నీ దగ్గరే పెట్టుకో, అందరికి పంచుతావు. సో అక్రూర వారణాసిలో ఉన్నప్పుడు కూడా అందరికి పంచుతావు, తన ఇంట్లో పెట్టుకోరు, సో అందరికి పంచుతారు కాబట్టి సో కృష్ణ కూడా అదే చెప్తారు, మీ దగ్గర ఉండండి, మీ దగ్గర ఉండనివ్వండి, అదే శ్రేయస్కరం అని చెప్పి అక్రూరకి ఇస్తారనమాట. సో అక్రూర మంచి వ్యక్తి కాబట్టి తన దగ్గరే ఉంది. ఎస్, థ్యాంక్ యూ మాషు, షేర్ చేసినందుకు ధన్యవాదాలు. Thank you, Priyanka Mataji, for your realizations. Inka, one more we can take. Already 9:20 అయిపోయింది. Yes, Satyavati Mataji, go ahead. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్ మాతాజీ.
హరే కృష్ణ అమ్మ, ప్రణామం. మాతాజీ మీరు చెప్పే విధానం చాలా బాగుంది మాతాజీ. చాలా స్మూత్ గా చాలా చక్కగా చెప్పారు. మాకు ఈ కథ మేము మామూలు వినాయక చవితి అప్పుడు వింటాం కదా మాతాజీ, కానీ అది డిఫరెంట్ గా ఉంది. ఇది మీరు చెప్పే విధానం ఇది చాలా కొత్తగా ఉంది మాతాజీ. చాలా సో బాగా చెప్పారు మాతాజీ. నేను సో అంత మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ yes, చాలా బాగుంది వింటుంటే. మీరు చెప్పే విధానం, స్టోరీ కూడా చాలా బాగుంది మాతాజీ. సో మీరు కొన్ని చెప్పిన కథ చెప్పారు, మీరు మాలలు అవి చేసుకోవాలి ఆ, అలా చెప్పారు కదా మాతాజీ. ఆ, ఆ 4 విషయాలు చెప్పారు కదా, ఆ, అవి కూడా reg- చాలా బాగుంది. అవును. yes. సో మీరు ఇప్పుడు చెప్పారు కదమ్మా, మేము ఒక స్టోరీ విన్నాము, ఇదే స్టోరీ విన్నాము గణపతి పూజలో అని. ఆ, సో యాక్చువల్ గా డీటెయిల్స్ ఆఫ్ స్టోరీ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటిదంటే ప్రభుపాదుల వారు ఇచ్చింది. సో 10th క్యాంటో భాగవతం 56, 57 చాప్టర్స్ మొత్తం ఇదే ఉంది. అండ్ కృష్ణ దేవాది దేవుడి బుక్ లో కూడా ఇదే ఉందన్నమాట. అండ్ నేను ఎవరినైతే ఫాలో అవుతానో వాళ్ళు కూడా ఇదే చెప్పారు. సో నేను అంతా చదివేసి ఇలా క్లుప్తంగా ఇలా వివరించాను అనమాట. అండ్ బయట స్టోరీ కూడా నేను విన్నాను, బట్ అది ఫాలో చేయకూడదు. ఏదైతే ప్రభుపాద ఇచ్చారో అదే, దట్ ఈస్ ఓన్లీ కరెక్ట్. అండ్ ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ బ్రహ్మ వైవర్తన పురాణంలో ఉంటాయని నేను విన్నాను. సో అక్కడ వరకు మనం వెళ్ళలేం కదా, సో ఇక్కడ వరకు అయితే మన వల్ల అవుతుంది. థ్యాంక్ యూ అమ్మ. హరే కృష్ణ. సత్యవతి హరే అమ్మ, కృష్ణ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అమ్మ. హరే కృష్ణ. ఇంకా ఎవరికేమైనా ప్రశ్న ఉంటే కూడా అడగొచ్చు. యా, విజయ్ అడుగు మాతాజీ, యూ వాంట్ టు టెల్ సంథింగ్? అన్మ్యూట్ చేశారు మీరు. ఎనీబడి ఎల్స్? హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. రమ్య మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ ఇదొక్కటి చెప్పారు. జాంబవంతునితోటి 28 days పోట్లాడారు, అలాగే నైట్ ఇంకా నా మార్నింగ్ అని చెప్పేసి ఆగకుండా. అలాగే భగవంతుడికి ఎంతసేపు తనతో పొట్లాడాలి అనిపించినంత వరకు అయితే తను పోట్లాడేసి, తను ఇంకా నాకు చాలు అన్నంత వరకు జాంబవంతునికి తనకి కోపం వచ్చేలాగా తను అలా ప్రవర్తించి అలా నటించారు. చూడండి, జాంబవంతుడు కూడా ఒక పెద్ద గొప్ప భక్తుడే కదా తను కూడా. ఆ సమయానికి తనకి కోపం వచ్చిందని మళ్ళీ ప్రభువే తనని శాంతపరిచేసి తనకి ఆ లీలను అనేది గుర్తు చేయడం, అదొకటి బాగా నచ్చింది మాతాజీ నాకు. సో ఇక్కడ మీరు చెప్పండి. యాక్చువల్ గా అదేంటో జాంబవంతుడికే కాదు, కృష్ణ కూడా కోరుకుంది అనమాట. ఏంటిది? ఫైటింగ్ చేయాలి. సో తన యొక్క వీర్యరథాన్ని చూపించుకునే ఇంట్రెస్ట్ కృష్ణ కూడా ఉంది. జాంబవంతుడు కూడా తనకి సరి అయిన ఒక వ్యక్తి దొరకట్లేదని తనకు కూడా ఉంది. సో ఇక్కడ ఇద్దరు డిజైర్స్ ఫుల్ఫిల్ అయ్యాయి అనమాట 28 days ఫైట్ వల్ల. చాలా బాగా చెప్పారు మాతాజీ. కళ్ళకి Thank you. కట్టినట్టు అదంతా ఊహించుకొని చాలా అంటే చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ అమ్మ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అనంతలక్ష్మి మాతాజీ, గో హెడ్. హ్యాండ్ రేస్ చేశారు మీరు. హరే కృష్ణ మాతాజీ. ఒక చిన్న డౌట్ మాతాజీ. ఎస్ అమ్మ. జాంబవంతుడు అన్ని యుగాల్లో ఉన్నారా భగవంతుడితో? సో అన్ని యుగాలని కాదమ్మా, దేర్ ఆర్ సమ్ థింగ్స్ లైక్ ఏంటిది, ఇప్పుడు హనుమాన్ కూడా ఉన్నారంట. అంటే ఇప్పుడు మనం కొన్ని క్యారెక్టర్స్ చూస్తాం, వాళ్ళు యుగాల వరకే ఉంటారు. ఇప్పుడు హనుమాన్ కూడా అలానే ఉన్నారు అనమాట. నాకు తెలియదు. సో వెన్ ఐ వాస్ ఆస్కింగ్ వన్ ప్రభుజీ క్వశ్చన్ అనమాట. సో కృష్ణ జాంబవతిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ డాడీ ఎవరు? జాంబవన్ యాక్చువల్ గా కింగ్ ఆఫ్ బేర్స్, ఎలుగుబంటి. సో తను అలా ఉంటారు కదా. మరి జాంబవతి హ్యూమన్లీ అపియరెన్స్ ఏ ఉంది కదా, తన కూడా ఏంటి ఎలుగుబంటిలా ఉన్నారు అని అడిగితే, సో ప్రభుజీ ఏం చెప్పారంటే కొందరికి ఆ కెపాసిటీ ఉందంట. ఏంటి, వాళ్ళు ఎలా అయినా అవ్వచ్చు అనమాట. అంటే వారి యొక్క ఎక్స్టర్నల్ అపియరెన్స్ అనేది ఎలా అయినా పెట్టుకోవచ్చు అట. ఎగ్జాంపుల్, నాకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటేమో జాంబవన్ అండ్ ఇంకొకటేమో మన హనుమాన్. సో నేను ఇంకో క్లాస్ లో విన్నాను, హనుమాన్ హ్యాస్ ది కెపాసిటీ, అంటే లైక్ హనుమాన్ కొన్ని యుగాలు బతికి ఉన్నారనమాట. సో ఎస్, జాంబవన్ ఉన్నారు, జాంబవన్ అలా ఉన్నారు, హనుమంతుడు కూడా అలా ఉన్నారు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయేమో, నాకు తెలియదు. ఉండొచ్చు, ఉంటాయి. సో మనం అంత ఎక్స్ప్లోర్ చేయం కదా, సో తెలియదు మనకి. ఎస్. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. మనము విరామం తీసుకుందాం. చాలా చాలా అద్భుతంగా ఫ్రమ్ మై సైడ్ నేను ఎన్నో పాయింట్స్ నోట్ కూడా చేశాను, బట్ నౌ టైమ్ ఇస్ వెరీ లెస్. కానీ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు తక్కువ సమయంలో, అండ్ మంచి రిలేషన్స్ కూడా మధ్యలో షేర్ చేశారు.
సో థ్యాంక్ యూ సో మచ్ సింధుజా మాతాజీ ఫర్ యువర్ వాల్యుబుల్. Prabhuji, special thanks to you. You only encouraged me to come here. Thank you so much, Prabhuji. Thank you. I really mean it. Thank you. సో భక్తులందరికీ చాలా నచ్చింది మీ క్లాస్, అండ్ వారు మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చి క్లాస్ ఇస్తారని కూడా Oh, Krishna. No. వెరీ సూన్ యూ కెన్ ఆల్సో కమ్ వన్ మోర్ టైం మీకు కుదిరినప్పుడు. బట్ వి రియల్లీ బెస్ట్. నేను క్వశ్చన్స్ తయారు చేశాను అడగడానికి, బట్ టైమ్ ఈజ్ వెరీ లెస్. అంటే మీకు కాదు, ఫర్ ద ఆడియన్స్. మీ కథ నుంచి Yes. క్వశ్చన్స్ నోట్ చేసి అనుకున్న, కానీ టైమ్ ఈజ్ వెరీ లెస్. నాది చేస్తే ఇంకా 20 minutes పడుతుంది. సో లెట్స్ డూ ఇట్ సమ్ అదర్ టైం. Definitely. ధన్యవాదాలు. హరే కృష్ణ. మనం మళ్ళీ ఒకసారి వీడియో ఆన్ చేసి సింధుజా మాతాజీకి వారు ఎంత మంచి క్లాస్ ఇచ్చినందుకు హరే కృష్ణ మహామంత్రంతో ఒక్కసారి ధన్యవాదం మనం వ్యక్తం చేద్దాం. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కి జై, ప్రభుపాద కి జై. జై.